A 10, 4, B -4, 9, and C -2, -1 are the vertices of a triangle. Find the equation of the altitude through B. ఇప్పుడు డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ఏబిసి పాయింట్స్ తీసుకున్నాం, డి వర్సెస్ అని ఇచ్చారు కదా. సో ఈ రకంగా ఇప్పుడు స్లోప్స్ అన్నిటికీ కూడా ఏబీకి, బీసీకి, సిఏకి ఇవన్నీ ఫైండ్ చేయాలి. ఒక ఆల్టిట్యూడ్ తల్లికది ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు అంటే ఈ 2 వర్డ్సెస్ నుంచి పాస్ అయ్యే ఆల్టిట్యూడ్ అది. స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ చేసి m = y2 - y1 / x2 - x1 = ఏసీ కదా ఫైండ్ చేస్తున్నాం. అందులో ఒకటి x1 y1, ఒకటేమో x2 y2 అనుకుంటాం. సో ఇది సిదేమో x2 y2 అనుకున్నారు, ఏ ఏమో x1 y1 అనుకుంటాం. సో y2 - y1 అంటే -1 -4 / -2 -10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/12. BE ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ కదా. సో కాబట్టి మన స్లోప్ ఏంటవుతుంది -1/m అంటే -1 / -5/12 దట్ ఈజ్ ఈక్వల్ టు -12/5. ఇప్పుడు ఆల్టిట్యూడ్ BE తాలూకా ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ ఫైండ్ చేయాలి. సో B పాయింట్ తెలుసు, పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి స్లోప్ కూడా తెలుసు మనకి. స్లోప్ కూడా ఫైండ్ చేసి పెట్టుకున్నాం. -4, 9 B, స్లోప్ ఏమో -12/5. ఈక్వేషన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ ఫైండ్ చేస్తాం. y - y1 = m × x - x. సో y - 9 = -12/5 × x + 4, which implies that 5y - 45 = -12x - 48. అంటే 12x + 5y + 3 = 0. ఈ రకంగా ఆల్టిట్యూడ్ ఫైండ్ చేయాలి. ఏమీ లేదు, ఇప్పుడు ఏబి బీసీ ఆ రెండింటి మధ్యలోంచి పాస్ అయ్యేది అనమాట బిఈ అనేది. దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏసీ అని. సో బిఈ ఆల్టిట్యూడ్ తాలూకా లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ముందర ఏసీ స్లోప్ కట్టి, ఏసీకి బిఈ పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఏసీ స్లోప్ బిఈ తాలూకా స్లోప్ ఏంటవుతుంది -1/m, ఎందుకంటే బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ కాబట్టి. స్లోప్ తెలుసు, -4, 9 పాయింట్ తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ బిఈ ఫైండ్ చేస్తాం. చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ √3x + y = 4 ఇంటూ ఫస్ట్ పాయింట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, సెకండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్. ఇక్కడ 3 ఫైండ్ చేయాలి. ముందర ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇచ్చారు, √3x + y = 4. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటంటే y = mx + cని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటంటే x/a + y/b = 1, అది ఇంటర్సెప్ట్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్ ఏంటంటే ఈ రకంగా వస్తుంది. అంటే ముందర √a² + b² అది ఫైండ్ చేసి అప్పుడు నార్మల్ ఫార్మ్ అది చెప్తాను. ఒక్కొక్కటే ప్రాబ్లమ్స్ చేసి చూపించాను. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y = mx + c కదా, అంటే y = -√3x + 4 విచ్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ y = mx + c. ఇప్పుడు ఇందులోంచి స్లోప్ ఫైండ్ చేస్తాం, y ఇంటర్సెప్ట్ ఫైండ్ చేస్తాం. స్లోప్ ఏమో m = -√3 కదా, mx అంటే కంపేర్ చేస్తాం, c అంటే 4. ఇంటర్సెప్ట్ ఫార్మ్లో చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ √3x + y = 4 కదా. ఇప్పుడు 1 తోటి 4 × 1, ఇప్పుడు 4తో డివైడ్ చేద్దాం ఈక్వేషన్, ఎందుకంటే x/a + y/b = 1 ఆ ఫార్మ్ తెచ్చుకోవాలి. అంటే √3x/4 + y/4 = 1. దీన్ని ఎలా రాయొచ్చు, x/4/√3 అని రాయొచ్చు, ప్లస్ y/4 అని రాయొచ్చు, = 1. అంటే ఇప్పుడు x ఇంటర్సెప్ట్ a 4/√3, y ఇంటర్సెప్ట్ b 4, అంతే కదా. x ఇంటర్సెప్ట్ a is 4/√3, y ఇంటర్సెప్ట్ b is 4. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నార్మల్ ఫార్మ్ చూద్దాం. ముందర ఏంటంటే ఇక్కడ మనకి √a² b² తెలుసు కదా, అంతాను √a² డైరెక్ట్గా చేసేయచ్చు, లేకపోతే ax + by = c కదా. కాబట్టి a అంటే √3, b అంటే 1. ముందర అది ఫైండ్ చేసి పెట్టుకోండి. √a² + b² ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు √3x/2 ఈ రకం అంటే ఏం లేదు, అంటే ax/√a² + b² + by/√a² + b² = c అనమాట. అదే అనమాట నార్మల్ ఫార్మ్. దాన్ని యాంగిల్స్లో అంటే కాస్ థీటా అంటే √3/2ని అదే కాస్లోని సైన్లోకి మార్చి ఆ రకంగా చేస్తాం. ఇంకోటి √3x/2 + y × ½ = 2. x బయట తీస్తే x × √3/2 + y × ½ = 2.
√3/2 ఏంటి? cos 30. రెండు కూడా ఈక్వల్ యాంగిల్ రావాలి. అలాగా ఎక్కడవుతుంది అన్నది చూసుకోవాలి. cos 30 sin 30. cos 30 ఏమో √3/2, ఇక్కడేమో sin 30 ఏమో హాఫ్. సో x cos 30 x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. సి కానీ ఏదైనా సరే ఉంది అదనమాట నార్మల్ ఫార్మ్. అంటే x cos 30 ప్లస్ y sin 30 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే x cos π/6 ప్లస్ y sin π/6 ఈజ్ ఈక్వల్ టు 2. x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p కానీ సి కానీ ఏదైనా అనుకోవచ్చు, ఎనీ కాన్స్టెంట్. సో ఈ రకంగా దీన్ని నార్మల్ ఫామ్ అంటారు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/6, p ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రకంగా ఫ్రెండ్స్ ముందర ఏమీ లేదు అంత. ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు సి ఫామ్లో ఉంది కదా. డైరెక్ట్గా a అంటే √3, b అంటే 1 కాబట్టి ఫస్ట్ √a² ప్లస్ b² ఫైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 తోటి మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేస్తాం. అప్పుడు √3x/2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 2. సో √3/2 ఇంటూ x ప్లస్ y ఇంటూ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 30. √3/2 half is the value of sin 30. So x cos 30 plus y sin 30 is equal to 2. x cos π/6 plus y sin π/6 is equal to 2. This is in the form x cos alpha plus y sin alpha is equal to p. So cos alpha is π/6 and p is 2. ఈ రకంగా చేయాలి. ఇది మనం నార్మల్ ఫామ్ అంటే ఇక్కడ 3 ఫార్మ్స్ ఫైండ్ చేస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టాం. ముందరిది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y is equal to mx plus c. సెకండ్ది ఇంటర్సెప్ట్ ఫామ్ దట్ ఈస్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫామ్ దట్ ఈస్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్ x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ నార్మల్ ఫామ్. ఇది కూడా అంతే, ఇప్పుడే చేస్తాం కదా. x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు √a² ప్లస్ b² ఫైండ్ చేద్దాం. √2 దీంతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేద్దాం. ఇక్కడ -x - y ఈజ్ ఈక్వల్ టు 1 కదా. -x/√2 -y/√2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. x ఇంటూ -1/√2 ప్లస్ y ఇంటూ -1/√2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. x కాస్ ఈ -1/√2 ఎప్పుడైతే ఉందో 5π/4 అంటే 445 45 ఇంటూ 5 అంటే 225. 225 దగ్గర ఇవి రెండు కూడా వాల్యూస్ ఇలాగ వస్తాయి. సో కాబట్టి విచ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. సో p ఈజ్ ఈక్వల్ టు 1/√2, ఆల్ఫా ఈజ్ 5π/4, 225 అనమాట యాంగిల్. సో కాబట్టి ఈ రకంగా చేయాలి. నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ వస్తాయి ఎంత అది చూసుకోవాలి. ఐదర్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ అక్కడ మనకి నెగిటివ్ వస్తుంది. సో కాబట్టి అప్పుడు ఈ రకంగా చేయాలి. ఇంకోటి కాస్ సైన్ -100 అంటే 225. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో రెండు కూడా నెగిటివ్ వస్తాయి 220. ఆ రకంగా చూసుకోండి. అందుకు ఈ రకంగా చేయండి. ఇగో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 5π/4, p ఈజ్ ఈక్వల్ 1/4. ఈ రకంగా చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా అంతే. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 4x - 3y + 12 ఈజ్ ఈక్వల్ 0. నెంబర్ 1 స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, 2 ఇంటర్సెప్ట్ ఫామ్, 3 నార్మల్ ఫామ్. సేమ్ ఇందాక చెప్పిన మోడల్. ముందర స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు mx + c ఆ ఫామ్లోకి రాద్దాం. అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 4x + 12, y ఈజ్ ఈక్వల్ టు 4x + 12/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ x ప్లస్ 4. ఇప్పుడు వచ్చేసింది కదా y ఈజ్ ఈక్వల్ టు mx + c, m ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 4. డైరెక్ట్గా కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ గివెన్ ఈక్వేషన్ ఈస్ 4x - 3y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. 4x - 3y ఈజ్ ఈక్వల్ టు -12. మొత్తం -12తో డివైడ్ చేసేద్దాం. అంటే x/-3 + y/4 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే విచ్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఇప్పుడు కంపేర్ చేద్దాం. x/a + y మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అదే కదా. x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో a ఈజ్ ఈక్వల్ టు -3, y ఈజ్ ఈక్వల్ y ఇంటర్సెప్ట్ b ఈజ్ ఈక్వల్ టు 4. అది నెక్స్ట్ నార్మల్ ఫామ్. ఇప్పుడు √a² + b² ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేస్తే 5. దాంతో టోటల్ ఈక్వేషన్ డివైడ్ చేద్దాం. డివైడ్ చేసి x ఇంటూ -4/5 ప్లస్ y ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 12/5. అంటే కాస్ ఆల్ఫా ఈజ్ -4/5, సైన్ ఆల్ఫా ఈజ్ 3/5, p
P ఈజ్ ఈక్వల్ టు 12/4. అంటే ఇది యాంగిల్స్లోకి ఏది కన్వర్ట్ చేయడానికి లేదు కాబట్టి ఈ రకంగా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఫైండ్ చేసి వదిలేస్తాం. P ఈజ్ ఈక్వల్ టు 12/4. ఈ రకంగా చేయాలి. సేమ్ అన్నీ కూడా ఇవన్నీ కూడా అవే మోడల్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్, if the area of the triangle formed by the straight line x is equal to 0, y is equal to 0 and 3x plus 4y is equal to 8 is 6, find the value of E. And area of the triangle formula తెలుసు కదా, c² by half into c² by mod AB. సో ముందర ax plus by plus c is equal to 0 కంపేర్ చేద్దాం. ఈ లైన్ ఈక్వేషన్ మనకు మామూలు లైన్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే a is equal to 3, b is equal to 4, c is equal to -a కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా half into c² by mod AB. దట్ ఈజ్ ఎంత ఇచ్చారు, 6 అని ఇచ్చేసారు ప్రాబ్లమ్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 6 అని చెప్పి. సో c² by 2 mod AB ఈజ్ ఈక్వల్ టు 6. ఇక ఈ రకంగా డయాగ్రామ్ వస్తుంది. c² by 2 into 3 into 4 ఈజ్ ఈక్వల్ టు 6. c² by 24 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే c² ఈజ్ ఈక్వల్ టు 144. c ఈజ్ ఈక్వల్ టు 12. ఈ రకంగా చేయాలి. అన్నిటికీ కూడా డయాగ్రామ్స్ వేసుకుంటే ఈజీగా మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయాలి. ఈ రకంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిగతావి నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.